హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్ని మల్టీ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ లేవగానే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంటే సెంటిపెడ్ అయితే ఇంట్లోకి అయితే వచ్చిందండి. సో అది నేను వచ్చినప్పుడు ఏం చేశాను షార్ట్లో అయితే అప్లోడ్ చేసా, చూసేయండి. ఇవి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తాయి ఒక్కోసారి, కానీ ఇవి రాకుండా ఉండాలంటే రోజు ఇంటి ముందు ఉండే గుమ్మాన్ని అయితే పసుపుతో శుభ్రం చేసుకోవాలి. దానివల్ల ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇల్లు మాప్ పెట్టేటప్పుడు కర్పూర బిళ్ళల్ని కరిగించి ఆ వాటర్ని మనం మాప్ పెట్టే వాటర్లో కలిపి నీట్గా క్లీన్ చేయాలి. పసుపు వాటర్తో కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా వేపాకులు అయితే ఉంటాయి కదండి, వేపాకుల్ని వాటర్లో మరిగించి ఆ వాటర్ని కూడా మనం మాప్ పెట్టే వాటర్లో కలిపేసి రూమ్ అంతా క్లీన్గా శుభ్రం చేసుకుంటే కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇలాంటివి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వస్తూనే ఉంటాయి. సో అలా రాకుండా ఇంకా మనము ఈ మెష్ డోర్స్ అనేవి పెట్టించుకోవాలి. సో ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న హోల్స్ అయితే రూమ్స్లో ఎక్కడెక్కడ ఉంటాయో వాటిని అయితే క్లోజ్ చేసుకోవాలి. మెయిన్లీ పడుకునే ముందు. ఈ సెంటిపెడ్స్లో చాలా రకాలు ఉంటాయి. జైంట్ సెంటిపెడ్ అని, అండ్ హౌస్ సెంటిపెడ్ అని, అండ్ లెగ్ సెంటిపెడ్ అని. సో చాలా రకాలు ఉంటాయి. కాళ్ళల్లో కుట్టే జెరీస్ అని అంటారు కదా, సో వీటితో అయితే కొంచెం ప్రమాదం తక్కువనే చెప్పుకోవచ్చు. ఇవి కుడితే ఒక 10 hours వరకే మన బాడీ మొత్తం చాలా సఫర్ అయిపోతుంది. కుట్టిన ప్లేస్లో బ్లాక్ కానీ రెడ్గా కానీ అవుతుంది. సో దానికైతే ఏం ప్రమాదం ఉండదు. దానిపైన కొంచెం వెల్లుల్లి ముద్దని అయితే చేసి అక్కడ పెట్టేసేయాలి. పెట్టి ఒక కట్టులాగా కట్టేస్తే సెట్ అయిపోద్ది. అండ్ పసుపు వాటర్ని దానిపైన వేస్తూ నీట్గా కడగాలి కుట్టిన చోట. అండ్ ఇంకా వేపాకుల రసాన్ని కూడా మంచిగా ఇట్లా కట్టులాగా కడితే అలా కూడా తొందరగా తగ్గిపోద్ది మనకు. మెయిన్లీ 3 చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, వెల్లుల్లి అండ్ వేపాకు అండ్ పసుపు వాటర్ అనేది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా పాలలో నానబెట్టిన పచ్చి పసుపుని దంచి కడితే కానీ ఇన్స్టాంట్గా రిజల్ట్ ఉంటుంది. బయట బాల్కనీ డోర్స్ దగ్గర, కిటికీల దగ్గర నాఫ్తలిన్ బాల్స్ని అయితే పెట్టుకోవాలండి. కలర్ ఉండాలంటారు కదా, సో వాటిని పెట్టుకుంటే ఆ స్మెల్కి ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇన్సెక్ట్స్. సో చూసారు కదా, అవి రాకుండా ఉంటే ఏం చేయాలో, అవి కుడితే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్పాను. కొంతమంది వీటిని చూడగానే చాలా భయపడుతూ ఉంటారు ఈ సెంటిపెడ్స్ని. నేను కూడా అంతే భయపడ్డా సేమ్. బట్ ఇవి కుడితే ఇన్స్టెంట్గా రిజల్ట్ అయితే ఇచ్చేవి మీకైతే చెప్పేశాను. ఇప్పటి వరకు నేను మీతో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పటి నుంచి వర్క్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇంకా బయటంతా మాప్ పెట్టేసి వచ్చాను. రూమ్లో కూడా మాప్ పెట్టి రూమ్స్ అన్ని నీట్గా క్లీన్ చేశాను. తర్వాత చాలా ఆకలిస్తుందని బ్రష్ వేసి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నేను దోశలు అండ్ కొబ్బరి చట్నీ అయితే చేశాను. అమ్ము ఇలా కొబ్బరి చట్నీ చేసిన రోజు ఇంకో దోశ ఎక్కువగా తింటుంది. సో తనకి కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం, ఇలా దోశతో కాంబినేషన్. అండ్ ఇంకా హస్బెండ్కి మార్నింగే పెట్టి పంపించేశాను బాక్స్ తనని. సో ఇప్పుడు 8 అయితే అవుతుంది. మేము అమ్ము నేను కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ కూలర్లో వాటర్ అయితే అయిపోయి నైట్ మొత్తం రన్ అవుతూనే ఉంది. నేను ఇక్కడ కూలర్లో వాటర్ పోస్తుంటే అమ్మో నేను కూడా పోస్తా మమ్మీ అని చెప్పి నాతో కలిసి తను కూడా పోస్తుంది. సో తను పోస్తే మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి వాటరు. కానీ తన సాటిస్ఫాక్షన్ కోసం ఒక 2 మగ్గుల వాటర్ అయితే పోయిస్తాను. సో చాలా క్యూట్గా చేస్తుంది. కొన్ని వర్క్స్ అయితే నేను చెప్పకుండానే ఇలా జస్ట్ నేను ఆ వర్క్ చేద్దామని ఇంకా వెళ్ళడంతోనే తను నాకన్నా ముందే వెళ్ళి చేస్తుంది. సో ఇక్కడ నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది అమ్మని చూస్తే. మీ పిల్లలు కూడా మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటా అనగానే వాళ్ళే మీకన్నా ముందు వెళ్ళి అలర్ట్గా ఉండి వాళ్ళే హైపర్ యాక్టివ్తో వర్క్ చేస్తారా అనేది కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ అయితే చేసుకోండి. నా బిడ్డ అయితే ఫుల్ హైపర్ యాక్టివ్. నేను బౌల్ తోమిన, హ్యాండ్ వాష్వి, బట్టలు ఉతికినా కానీ నాకన్నా ముందే చాలా రెడీగా ఉంటుంది ఈమె. ఫైనల్లీ ఇంకా ఫుల్ఫిల్గా కూలర్లో వాటర్ అయితే అమ్మయ్యే పోసేసింది. నేను వీడియో తీస్తుంటే కూలర్లో వాటర్ పోసాక ఇక్కడ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ గిన్నెలో ఉన్న స్నాక్స్ అన్నీ గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని. బట్ ఈరోజు టైం అయితే వచ్చిందండి. సో ఇప్పుడు నేను అన్నీ మొన్న చేసా ఇవి అమ్మ కోసం మురుకులు. సో ఇప్పుడు వీటన్నిటిని క్రష్ చేస్తూ చిన్న చిన్నగా గ్లాస్ జార్లో అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈ బౌల్ అవసరం పడ్డప్పుడల్లా నేను ఇంకా వేరే బౌల్ వాడాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఈరోజు అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ ఇంకా చాలా వరకు అయిపోయాయి. ఇంక ఇవి కొన్ని ఉన్నాయి కదా అని ఇందులో అయితే ఫిల్ చేశాను.
చాలా ఇష్టం ఇలా మురుకులు చేసి పెడితే అమ్ముకి. తర్వాత బాత్రూము 3 డేస్ అవుతుంది కడగక. సో ఇంక ఈరోజు మంచిగా లైజాల్ డిటర్జెంట్ లిక్విడ్ అన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ వరకు నీట్గా మంచిగా కడిగేసాను. సో ఇలా నాకు 3 డేస్ 2 డేస్కి ఒకసారి కడగకపోతే అస్సలు నచ్చదు. చాలా మెస్సీగా ఎందుకో స్మెల్లీ అనిపిస్తుంది బాత్రూమ్ అయితే. సో ఫైనల్లీ బాత్రూమ్ కడగడం కంప్లీట్ అయిపోయాక నేను బాత్ చేసేసాము. స్నానం చేసి వచ్చాక ఇక్కడ కూలర్ కూడా 2 డేస్ అలా అవుతుంది పైన ఈ గ్లాస్ ఇదంతా తుడవక. సో ఇక నేను నాప్కిన్ పట్టి ఇదంతా తుడుస్తున్నాను. దీనిపైన వైట్ కలర్ కదా, సో ఈజీగా ఏర్పడుతుంది డస్ట్ అనేది. సో అందుకని చెప్పి ఈ కూలర్ ఒకసారి క్లీన్ చేస్తున్నాను. మనకు గాలి వచ్చే ప్లేస్లో కూడా చాలా డస్ట్ ఉంటుంది. సో వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకు గాలి వచ్చేటప్పుడు ఆ డస్ట్ అనేది మనకు రాకుండా ఉంటుంది డైరెక్ట్గా. డేస్కి ఒకసారి కూలర్ని ఇలా తుడుస్తూనే ఉంటాము. మా హస్బెండ్ కాకపోతే నేను కాకపోతే మా హస్బెండ్ అలాగా కూలర్ మొత్తం నీట్గా క్లీన్ చేశాక ఒకసారి పక్కన వాషింగ్ మిషన్ పైన కూడా చాలా డస్ట్ కనిపించింది. సో అదే నాప్కిన్తో కొన్ని వాటర్ అయితే పెట్టి మళ్ళీ ఒకసారి ఈ వాషింగ్ మిషన్ని కూడా పైన మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఎక్కువగా మా వాళ్ళు టీ గ్లాసెస్ కూల్ కేక్స్ దీనిపైన ఎక్కువగా పెడుతూ ఉంటారు, బటర్ మిల్క్ లాంటివి. సో అలా పెట్టినప్పుడు పడిపోతూ ఉంటాయి. వాటితో పాటు ఇలా స్టెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా మిషన్ కూడా క్లీన్గా తుడిచేసాను. తర్వాత ఇక్కడ అమ్ముకి వాళ్ళ డాడీ డబ్బులు ఇచ్చాడు 30 రూపీస్ ఏమో. సో మేము కిడ్డీ బ్యాంక్ అయితే పెట్టాము అమ్ముకి. దాంట్లో యాడ్ చేస్తూ ఉంటుంది డైలీ 20 or 30 అలాగా. ఒక్కోసారి ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు 50, 100 అలా వేస్తూ ఉంటాము. ఇక్కడ లంచ్ టైం అయితే అయింది, 1 o'clock అలా అవుతుంది. సో అమ్మని అన్నం తింటావా అని అడిగితే నాకు వద్దు మమ్మీ అని చెప్పింది. నాకైతే ఫుల్గా ఆకలేస్తుందని చెప్పి నేనైతే దోసకాయ టమాటా అండ్ బాయిల్డ్ ఎగ్తో నా లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. దోసకాయ టమాటా కర్రీ మై ఫేవరెట్ అయిపోయింది. ఇది నేను సెకండ్ టైం వండడం, చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత నేను లంచ్ చేశాక ఇక్కడ అమ్మ కోసం పెప్పర్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఈ పెప్పర్ ఆమ్లెట్ని ఎలా వేసాను అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూసేయండి ఒకసారి. ముగి ఇలా వెరైటీగా ఆమ్లెట్స్ వేసిస్తే చాలా ఇష్టంగా తింటుంది. సో ఇక్కడ ఆకలేస్తుంది మమ్మీ అని చెప్పి ఇంకా ప్లేట్లో అన్నం పెట్టించుకొని చారు వేసుకొని ఇంకా సెల్ఫ్గా టేబుల్ అయితే వేసుకొని మంచిగా ముద్దుగా పద్ధతిగా తింటుంది ఇక్కడ అమ్ము. నాకెందుకో ఈరోజు చాలా పద్ధతిగా కనిపిస్తే నేను ఇలా వీడియో అయితే తీసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుందామని ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను. వాటర్ ఆల్రెడీ ఆ గ్రీన్ బౌల్లో పోసి పెట్టాను, తన చేతులు కడుక్కుంటుందని. మళ్ళీ మనమైతే ఎలా కడుక్కుంటామో చెంబుతో, సో తను కూడా అందులో అలా కడుక్కుంటుంది. నా బిడ్డ ఈరోజు చాలా పద్ధతిగా తిన్నది. చైర్ ముందు ఒక టేబుల్ వేసుకొని. సో ఇక్కడ అంతా ఏంటి ఇలాగుంది అనుకుంటున్నారా, వీక్ అవుతుంది ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేయక. సో ఇప్పుడు అందులో ఉండే వేస్ట్ ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసి ఐస్ మొత్తం బాగా ఫ్రీజ్ అయిపోయింది, చాలా గడ్డ కట్టిపోయింది. ఆ డీ ఫ్రీజర్ని మొత్తం ఫ్రోజ్ చేసేసి ఐస్ మొత్తం కరిగించేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఫుల్ ఆఫ్ వాటర్ అయిపోతే మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఒక నాప్కిన్తో క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంకా సెల్ఫ్లో ఐటమ్స్ అన్నీ మొత్తం తీసి బయటేసాను. ఇంకా చూడండి ఇప్పుడు ఆ ఐటమ్సే ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేయాలి. ఫైనల్లీ క్లీన్ అయితే చేసేసాను రూమ్ అంతా. ఇక రూమ్స్ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయాక నేను ఆల్రెడీ నానబెట్టుకున్న రేపు దోశ ప్రిపేర్ చేయడానికి పెసరగుళ్ళు బియ్యం మినపగుళ్ళు అయితే అవి మంచి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వాటిని నేను మిక్సీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ వేసుకోవడానికి నాకు చాలా ఈజీ అవుద్ది. నేను మిక్సీ చేసేటప్పుడు ఎక్కువగా కూలింగ్ వాటరే యాడ్ చేస్తాను. సో నార్మల్ వాటర్ అయితే అస్సలు వేయను. ఒక 1 గ్లాస్ వాటర్ 1 hour ముందే ఫ్రిడ్జ్లో పెట్టి ఆ వాటర్ వేసి దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా చేస్తే దోశ బ్యాటర్ అనేది రేపు మార్నింగ్ వరకైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎంత ఫర్మెంటేషన్ అయినా కూడా. ఒకసారి మీరు దీన్ని ఫాలో అయ్యి చూడండి. దోశ పిండి పట్టేటప్పుడు పిండి పట్టేసే కదా దీన్ని పక్కకు పెట్టి ఇంకా మిగతా పప్పు అయితే ఉంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ నైట్ నేను రైస్ పెట్టడానికి ఇక్కడ బియ్యంలో వేపాకులు అయితే వేసి పంపించారు మా మామయ్య వాళ్ళు. సో వాటిని అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నైట్కి నైట్ రైస్ పెట్టేటప్పుడు ఇదంతా ఏరేయాలంటే నాకు అసలు వీలవ్వదు అమ్ముతో. సో అందుకని ఇలా మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా నేను ఈవినింగ్ టైంలో కానీ ఇలా చేసుకుంటూ ఉంటాను ఈ రైస్ క్లీన్ చేసుకోవడము. ఈ వేపాకులన్నీ ఎండిపోయి చిన్న చిన్న పార్టికల్స్ లాగా రైస్లో మొత్తం కలిసిపోయాయి. ఇది నాకు క్లీన్ చేసుకోవడానికి డైలీ ఒక 10 minutes అయినా టైం పడుతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిదేనండి. ఇలా వేపాకులు ఎండిపోయిన వేపాకులు మనం బియ్యంలో యాడ్ చేసుకోవడం వల్ల లాంగ్ టైం వరకు బియ్యం ఫ్రెష్గా పురుగులు పట్టకుండా ఉంటాయి. మీకు ఈ వీడియోలో టిప్ కూడా చెప్పేశాను. పురుగులు పట్టకుండా వేపాకులు అయితే ఇలా ఎండబెట్టి యాడ్ చేసుకోండి.
ఇంకా ఈ రైస్ క్లీన్ చేయడం అయిపోయాక బయటికి వెళ్ళొచ్చి ఇంకా డైరెక్ట్గా డిన్నర్ అయితే ఫినిష్ చేసాం మేము. డిన్నర్లోకి స్పెషల్ ఈరోజు ఎగ్ పులావ్, టమాటో, ములక్కాయ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.